ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి, మీ బ్యాంక్ ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి. ఈ మధ్య కాలంలో 10 మినిట్స్ డెలివరీ, 10 మినిట్స్లో మీ ఇంటికి డెలివరీ ఇచ్చేస్తాము, 10 మినిట్స్లో మీరు ఏదనుకుంటే అది, సబ్బుల దగ్గర నుంచి పేస్ట్లు పౌడర్లు అన్నీ తీసుకొస్తాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇవాళ టోలీ చౌకీ దగ్గర ఓ జెప్టో అబ్బాయి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ అబ్బాయికి సంబంధించి ఆ వీడియో కానీ ఆ విజువల్స్ కానీ చూస్తే ఒళ్ళు గగురు పోసే విధంగా ఉందన్నమాట. బస్ యాక్సిడెంట్ అయింది, ఆ అబ్బాయి అక్కడ పడి చనిపోవడం జరిగింది. 10 నిమిషాల డెలివరీ. ఎవరు అడిగారు? అసలు 10 మినిట్స్ డెలివరీ అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఏదైనా కూడా తొందరగా యాక్సెసిబిలిటీ ఉండాలి అని చెప్పేసి, అందరికీ ఎవరు బయటకు వెళ్ళకుండా అందరినీ లేజీ మొద్దుల్ని చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. ఓకే, ఎవరైనా సడన్గా ఏమైనా అవసరం ఉండి వెళ్ళలేని వాళ్ళు ఉంటే, లేదా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి బెనిఫిటే. ఎవరైతే ఆ డ్రైవర్స్ ఉంటారో ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించారా? బై మిస్టేక్ మీరు 10 నిమిషాలు, ఇంకో కొన్ని ఐ గెస్ బ్లింకిటో మరి ఏదో ఉంటుంది, బిగ్ బాస్కెట్ బ్లింకిటో 10 నిమిషాల కంటే ఎక్కువ లేట్ అయిందనుకో, మీరు దాని మీద కంప్లైంట్ రేస్ చేయొచ్చు, మీకు ఇంత రీఫండ్ ఇస్తాము అంట. ఆ రీఫండ్ వాళ్ళ దగ్గర నుంచి కట్ చేసుకుంటారు, డ్రైవర్ దగ్గర నుంచి. ఎందుకంటే వీళ్ళు లేట్ వెళ్తాడు కాబట్టి. 10 నిమిషాల లోపు డెలివరీ ఇవ్వాలి అన్న ఏకైక రీజన్తో చాలామంది డ్రైవర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేకపోతే అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిపోయి జాబ్ సర్చింగ్లో ఉండి, జాబ్స్ దొరకక సర్చింగ్లో ఉండి ఇంకేదో ఒకటి చేద్దాంలే, ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇద్దాంలే అనుకున్న వాళ్ళందరూ వీళ్ళే. ఈ టోలీ చౌకీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి బైక్ మీద నుంచి అక్కడక్కడ పడిపోవడంతో ఆయన అక్కడక్కడ మృతి చెందిండు. అయితే ఇది విన్న తర్వాత ఇప్పుడు ఆయనకి ఏమైనా అడిషనల్గా అమౌంట్ ఏమన్నా ఇస్తున్నారా అంటే, దాని గురించి ఆలోచించి చెప్తారంట. ఏంది ఆలోచించి చెప్పేది మీరు? జస్ట్ ఇమాజిన్, మిమ్మల్ని ఎవరైతే మీ ఇంటికి తీసుకొచ్చి డెలివరీ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించి మీరు కొంచెమైనా ఆలోచించలేరా? అసలు ఈ డెలివరీ యాప్స్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ ఉంటుందో ఏమన్నా అప్పుడు ఆలోచించిరా? నేను చెప్తా ఇప్పుడు. డెలివరీస్కి సంబంధించి జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ ఏది తీసుకున్నా, దీనికన్నా ముందు డన్జో అనేదో ఉండే, అది మానేశారు బేసిక్గా. ఈ 4 ప్లాట్ఫామ్స్లో మీరు ఏది తీసుకున్నా కూడా అన్నీ మేము 10 మినిట్స్లో తీసుకొచ్చిస్తాము, 15 మినిట్స్లో తీసుకొచ్చిస్తాము. కాదండి, నాకు ఒక విషయం అర్థం కాదు, 10 నిమిషాలు దాటితే మీకు ఏమైనా ముల్లే పోతుందా? 10 నిమిషాలు పక్కానే ఎందుకు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు. దానికోసం అని చెప్పేసి ఈ కాలేజ్ పిల్లలు ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కాలేజ్ అయిపోయిన వెంటనే వీటికి వచ్చేస్తున్నారు. వచ్చేయడం వల్ల వీళ్ళకి సెక్యూరిటీ ఉండదు. అంటే ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్కి ఏమన్నా అయినా వీళ్ళే పే చేయాలి. ఓకే, ఆ వ్యక్తికి ఏమన్నా అయినా వీళ్ళే పే చేయాలి. బై ఛాన్స్ ఆయన బండికి కానీ ఆయన ప్రాణాలు పోతే కానీ ఏం సంబంధం ఉండదు, మాకు సంబంధం లేదంటే చేతులు ఎత్తేస్తారు తెలుసా, అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు టోలీ చౌక్లో జరిగిన ఇన్సిడెంట్లో అబ్బాయి పేరు అభిషేక్. ఈయన గత కొన్ని రోజులుగా దీంతోనే ఈ జెప్టో మీద, అదేవిధంగా వేరే వేరే ఇతర ఆర్డర్స్లలో ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఆర్డర్ డెలివరీ చెయ్యాలి అనే ఫాస్ట్లో కొంచెం స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే తొందరగా డెలివరీ ఇవ్వకపోతే అక్కడ తిడతారు, లేట్ పడితే పెనాల్టీలు పడతాయి. ఇవన్నీ చూస్తున్నారు. నిజం చెప్పాలంటే మనకి దీనివల్ల ఎంత లాస్ ఉందో నేను చెప్పాలనా? కిరాణా కొట్లు చాలామంది మూసేస్తున్నారు తెలుసా. రీజన్ జెప్టోస్, బ్లింకిట్స్, ఈ 10 మినిట్స్ డెలివరీ యాప్స్ ఇవన్నీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక విషయం చెప్పండి. లాస్ట్ టైం మీరు ఎప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళి షుగరో పల్లీలో తెచ్చుకున్నారో గుండె మీద చేసుకొని చెప్పండి. 10 రూపాయలు ఎక్కువన్నా పర్వాలేదు, మనం జెప్టోనే చేసుకుందాం అనేందుకు నేను కూడా అదే చేస్తా. బికాజ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను ఇక్కడ ఆఫీస్లో ఉంటా, మా అమ్మకి కొంచెం దూరంలో ఉంటుంది. నేను వెళ్ళి ఇప్పుడు మమ్మీ వెళ్ళి తెచ్చుకో అని చెప్పలేను. సో నేను ఏం చేస్తాను, నీకు ఏమేం కావాలనో చెప్పు, నేను ఇంటికి పెడతా. ఇది ఒక పద్ధతి. అట్లా కాదు, కొందరికి ఇంటి పక్కనే ఉంటుంది, లిటరల్లీ ఒక 2 అడుగులు ముందుకేస్తే పెద్ద పెద్ద షాపులు వస్తాయి. అయినా కూడా నేను జెప్టోనే చేస్తా. అంటే ఒళ్ళు బద్ధకం చేసే పనులు అన్నమాట ఇవన్నీ. ఇదే కాదు, ప్రతి ఒక్కటి. అసలు ఈ 10 మినిట్స్ డెలివరీలు, ఈ డెలివరీ యాప్లు వచ్చినప్పటి నుంచే జనాలు ఎంత ఘోరంగా బద్దకస్తులు అయ్యారు అంటే అంత ఘోరంగా బద్దకస్తులు అయ్యారు. ఇంకోటి, వీళ్ళకి ఆమ్దాన్ ఏమన్నా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా మీరు? అంత లేదు. వీళ్ళకి ఆ ఆర్డర్ మీద
50 నుంచి 100 రూపాయలు పడుతుంది గంతే, దానికన్నా మించి పడదు. ఆయన పొద్దు నుంచి సాయంత్రం దాకా 100 ఆర్డర్లు చేస్తే ఆయనకు సరిపోయేంత వస్తుంది. మరి ఇప్పుడు ఆయన ప్రాణం పోయింది కదా, మరి ఆయన ప్రాణంకి మీరు ఏమైనా పెనాల్టీ పే చేస్తారా, వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా అంటే జెప్టో యాజమాన్యం అయితే ఇస్తాము అన్నట్టుగా మాట్లాడుతుంది. మరి అదే మాట్లాడే బదులు మొన్న మీ అందరికి గుర్తుండుంటుంది 31st రోజు నైట్ నేను యాక్చువల్లీ ఫుడ్ ఒకటి చికెన్ ఆర్డర్ పెట్టాలి. బికాస్ ఆ టైంకి చికెన్ షాప్లు ఫుల్ రద్దీగా ఉన్నాయని చెప్పేసి చికెన్ ఆర్డర్ పెడదామని ఓపెన్ చేసిన, అవ్వట్లేదు. బికాస్ వాళ్ళు ఆ రోజు స్ట్రైక్ చేస్తున్నారు. రీజన్ ఇదేమన్నా మీరు ఒకటే అనుకుంటున్నారా ఇన్సిడెంట్? కాదు, బెంగళూరులో అయింది ఒకటి, దానికన్నా ముందు వేరే ఇతర కొన్ని ప్రాంతాలలో కూడా అయింది తెలుసా. ఇలాంటి అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమైనా ఇంకోటి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా అడిగారంట స్విగ్గీ వాళ్ళు, జెప్టో వాళ్ళు, 10 మినిట్స్ డెలివరీ యాప్స్ వాళ్ళు, మేము స్ట్రైక్స్ చేస్తాము, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి, మాకు రేపటి రోజు ఏమన్నా అయితే మీరు బాధ్యత తీసుకోండి, లేదా మాకు ఇంత అమౌంట్ పే చేయండి అని కూడా చెప్పారంట. అయితే చూద్దాం, ఇస్తాం, మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాం, ఏమైనా అయినప్పుడు చూసుకుందాం. అంటే వీళ్ళకి అయ్యేంత వరకు ఇంత పొగరుంది కదా బెయ్యి బల్పు. ఎందుకో తెలుసా, ఏదేమైనా కూడా మనం ఆర్డర్ చేస్తాం, మహా అంటే ఒకరోజు ఆపేస్తాం, రెండో రోజుకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ చేస్తాం అన్న నమ్మకం వాడికి. ఒక్కసారి మనం ఈ జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ ఇవన్నిట్లలో ఆర్డరింగ్ ఆపేయండి, వాడు ఎక్కడికి వెళ్తాడో చూడండి, ఖచ్చితంగా మళ్ళీ కాళ్ళ బెరానికి వస్తారు. ఆ స్విగ్గీ డెలివరీస్కి సంబంధించి, ఆ డెలివరీ అబ్బాయిస్కి సంబంధించి వాళ్ళకైతే ఖచ్చితంగా అమౌంట్లు ఇవ్వడానికి, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి వాడు ఆలోచిస్తాడు. వాడు ఆలోచించాలి అంటే మన ఫోన్స్లలో ఆ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసి కంప్లైంట్లు రేజ్ చేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి సిగ్గు రాదు. లేకపోతే ఇలాంటివన్నీ ఇంక్రీజ్ అవుతూ పోతాయి. అంటే మనకున్న వర్క్లో ఒకటి పట్టించుకున్నాం, ఇంకోటి పట్టించుకోం, పోతేవేంది వాళ్ళు చూసుకుంటారు అనే స్టేజ్కి మనం వచ్చినాం. అంతెందుకు, ఇవాళ మార్నింగ్ నేను ఒక యాక్సిడెంట్ చూసిన జెప్టో డెలివరీకి సంబంధించి. ఆయన ఏదో ఆగంలో పోతున్నాడు, అక్కడికక్కడ పడిపోయి ఫిట్స్ వచ్చాడు నా అబ్బాయికి. అప్పటిదప్పుడు 108 రావడంతో వెంటనే ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇలాంటి ఘటనలు రోజు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడతారు కాబట్టి పెద్దగా తెలియదు. చనిపోయినప్పుడు మనకి ఏంటంటే అరే ఇలా జరిగింది ఆ 10 నిమిషాల డెలివరీ కోసం అని చెప్పేసి అని తెలుస్తుంది. సో ఈ 10 నిమిషాల డెలివరీ యాప్స్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఆ ప్రాణం విలువ వాళ్ళు ఖచ్చితంగా కట్టాలి. మరి ఆ యాజమాన్యం ఏమైనా మాట్లాడుతుందా, లేకపోతే ఏమైనా అమౌంట్ ఇవ్వడానికి ఆలోచిస్తుందా లేదనే చూద్దాం. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం.